అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ 10వ తరగతి పరీక్షల రిజల్ట్పై మనకైతే కీలక ప్రకటన చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం న్యూస్లో ఉన్నాము. మే మొదటి వారంలో 10th ఫలితానికి మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా ఇంకెవరైనా స్టూడెంట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగానే గైడెన్స్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం న్యూస్లో ఉన్నాము. ఏపీ 10th జవాబు పత్రాలు వాల్యుయేషన్ ఏప్రిల్ 1 ప్రారంభించి 8వ తేదీలోగా పూర్తి చేస్తామని ప్రభుత్వ పరీక్ష విభాగం డైరెక్టర్ దేవానంద్ తెలిపారని క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా దీనికోసం 25,000 మంది సిబ్బందిని నిధులు కేటాయించామని 6,23,00,000 మంది రెగ్యులర్, అదేవిధంగా 1.2 లక్షల మంది ప్రైవేటుగా పరీక్షలు రాశారని 50 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారన్నమాట. ఓకే, దాదాపుగా వచ్చేసి మనకి ఇక్కడ మొత్తము 50 లక్షల పేపర్స్ అన్నిటికీ కరెక్షన్ చేయాలని ఇక్కడ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఒక డౌట్ అయితే రావడం జరిగింది. మరి ఇక్కడ వచ్చేసి కూడా మనకు మే 13వ తారీఖు నాడు ఈ యొక్క ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి రిజల్ట్స్ గురించి అని కూడా ఈసీ అనుమతితో మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. ఓకే, మనకు మే మొదటి వారం అంటే మనకి ఇక్కడ 1వ తారీఖు నుంచి మీకు 12వ తారీఖు మధ్యలో ఖచ్చితంగా ఈ యొక్క రిజల్ట్స్ అయితే కన్ఫామ్గా రాబోతూ ఉన్నాయి. మనకి ఇక్కడ అఫీషియల్గా అయితే ప్రకటన అయితే రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా ముందు చెప్పినట్లు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ కూడా ఏపీ ఎంసెట్ కావచ్చు, టీఎస్ ఎంసెట్ కావచ్చు కంప్లీట్ గైడెన్స్ అయితే మన ఛానల్ తరపు నుంచి వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.